వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దొడ్డి కొమరయ్య జీవిత చరిత్ర భవిష్యత్ తరాలకు ఆదర్శం బిర్లా ఐలయ్య. హన్మకొండ మాస్టర్ డిగ్రీ కళాశాలలో టర్నింగ్ ద ఫేసెస్ పేరిట పూర్వ విద్యార్థుల సమ్మేళనం. భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి శాల్వా కప్పి సత్కరించిన కార్యకర్తలు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బీజేపీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. పార్లమెంట్ అభ్యర్థులపై సైబర్ నేరగాళ్ల ఫోకస్. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్లో పార్లమెంట్ అభ్యర్థులపై సైబర్ నేరగాళ్ల ఫోకస్. అప్రమత్తంతో వాళ్ళలో పడకుండా బయటపడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ఏఐసిసి నుండి మాట్లాడుతున్న బీఫామ్ రెడీ పంపిస్తున్నాం, 76,000 రూపాయల అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అంటూ నేరుగా అభ్యర్థికి కాల్ చేశారు. వెంటనే అలర్ట్ అయి గాంధీ భవన్ కు ఫోన్ చేసి ఆరా తీసిన కడియం కావ్య సైబర్ నేరగాళ్లు గాంధీ భవన్ నుండి అభ్యర్థుల లిస్టు సేకరించినట్లు సమాచారం. దాదాపు కాంగ్రెస్ అభ్యర్థులు అందరికీ ఎరవేస్తున్న సైబర్ మోసగాళ్లు. అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులు అభ్యర్థులకు సూచించిన ఏఐసిసి. అన్న మీకు సైడ్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నాగరాజ్ సార్ నాయకత్వం వర్ధిల్లాలి. నాగరాజ్ సార్ నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రతి గ్రామంలో బ్రహ్మరథం పడుతున్న ఆలూరు నియోజకవర్గం ప్రజలు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం టర్నింగ్ నందు వైఎస్ఆర్సీపీ నూతన కార్యాలయం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బూసేని విరూపాక్షి, కర్నూలు ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య, జేసీఎస్ కన్వీనర్ అండ్ అబ్జర్వర్ తెర్నకల్ సురేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరికి ఘన స్వాగతం పలికిన దేవనకొండ మండల స్థానిక నాయకులు, ప్రజలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల హర్షధ్వానాలతో, డప్పు వాయిద్యాలతో కోలాహలంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రారంభించారు. पार्टी कार्यालय सर पत्ती फोटो देंगे.
బుధవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ కిసాన్ నగర్ 25వ డివిజన్లో మార్నింగ్ వాకర్స్ మరియు డివిజన్ ప్రముఖులతో అభ్యర్థి వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గంగుల కమలాకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముందు కిసాన్ నగర్ అభివృద్ధిలో వెనుకబడిందని, ఈ ప్రాంతంలో ఎక్కువగా బడుగు బలహీన వర్గాలు మరియు వెనుకబడిన కులాలు నివసించేవారని, గత పాలకులు వారి సమస్యలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు మార్నింగ్ ఇట్లా డీజిల్ పెట్టుకుంటారు. అవి చేసుకున్నాడు మలేషియా కలిసినావు కదా సాయిదా. అందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి, ఏమిటేసారంటే మన వినోద్ కుమార్ సార్ గారికి తెచ్చిన నిధులతోనే కరీంనగర్ అభివృద్ధి చెందింది కమలాకర్ అని చెప్పండి. అతను పని చేసిండు అంటేనే ఓటేయండి. ప్రజలతో కలయిక అనే ఉద్దేశంతో పెట్టుకున్నాం. మీరు అందరూ నాయ బ్రాహ్మణ సంఘం సాయం చేయాలి. సార్ వినోద్ సార్ రండి. ఎక్కడివి అట్టకరా ఏమంటున్నారు? పోయినసారి బండి సంజయ్కి ఏదో సెంటిమెంట్ దాని మీద వేసింది. నమస్తే. 5 రూపాయలు ఎన్నికలలో భాగంగా కరీంనగర్ పార్లమెంటులో భాగంగా కరీంనగర్ నగరంలో ఈరోజు వాకర్స్ తోటి కార్నర్ మీటింగ్స్ మరియు ఈ యొక్క డివిజన్ పెద్దలతోటి డివిజన్ ప్రముఖులతోటి సమావేశం ఏర్పాటు చేయాలని ఒక బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం చేసుకున్న భాగంగా ఈరోజు కిసాన్ నగర్లో పర్యటించడం జరుగుతుంది. మొదటి సమావేశం పర్యటించడం జరిగింది. ఇక్కడ క్లియర్ కనబడుతుంది, మేము తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడక ముందు ఈ కిసాన్ నగర్ పుట్టి 60-70 సంవత్సరాలు నడవడంగా రోడ్ల మీద మురికి కాలువలు తప్ప ఏముండే పరిస్థితి లేదు. ఇదంతా కూడా వెనుకబడిన కులాలు బడుగు బలహీన వర్గాలు ఉండే స్థలం కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వినోద్ కుమార్ గారు, అప్పుడున్న ఎంపీ వినోద్ కుమార్ గారు చొరవతోటి స్మార్ట్ సిటీ వస్తేనే దీనికి ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే, లేకుంటే రాష్ట్ర నిధులతో కానీ మున్సిపల్ నిధులతో కానీ ఈ డెవలప్మెంట్ అనేది ఇంకో 40-50 సంవత్సరాలు కాదు. కాబట్టి ఇమ్మీడియట్గా తొందర డెవలప్మెంట్ కావాలి. ఉన్నత వర్గాలు నివసించే స్థలాలకు ధీటుగా ఉండాలంటే ఇది స్మార్ట్ సిటీ రావాలని చెప్పి అప్పుడున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వెళ్ళి కరీంనగర్ కూడా స్మార్ట్ సిటీ రావాలని చెప్పి ఒప్పించడం వల్ల అందరం ఢిల్లీకి, అప్పుడున్న ఎంపీ వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ పార్క్ మొత్తం ఢిల్లీకి వెళ్ళి స్మార్ట్ సిటీ తీసుకురావడం జరిగింది. స్మార్ట్ సిటీ ఎప్పుడైతే వచ్చిందో అనర్హత ఉన్నా కూడా అర్హత సాధించుకొని తేవడం వల్ల ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది. ఒక డౌన్ టౌన్ ఎంత డెవలప్ అవుతుందో అంత ఆ రకంగా ఈ మారుమూల ప్రాంతం జరిగింది. కళ్ళకు కనబడ్డట్టు కనబడుతుంది. వాళ్ళకు నీటి వసతులు లేకుండే, ఒకప్పుడు ఇక్కడ ₹1,00,000 కూడా గుంట ఉండే పరిస్థితి లేదు. కానీ ఈరోజు విలువ పెంచింది ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈరోజు నీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండే, కానీ ఇప్పుడు కాళేశ్వర జలాలు తీసుకురావడం వల్ల ఇక్కడ రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత. అందుకే ఈరోజు అభివృద్ధి కళ్ళగట్టి కనబడే విధంగా కనబడుతుంది. ఎక్కడ మట్టి రోడ్ లేదు, ఇక్కడ
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వచ్చి ఇక్కడ మట్టి రోడ్డు అనేది కనబడకుండా చేసేసినాం ఈరోజు. దాంతోపాటు రాష్ట్ర నిధులతో కూడా కేసీఆర్ గారు ఇచ్చిన రాష్ట్ర నిధులు 360 కోట్లతో కూడా ఇంటర్నల్ రోడ్స్ డెవలప్ చేసుకోవడం జరిగింది సీఎం అసిస్టెన్స్ తోటి. ఇట్లా వివిధ రూపాలన్నా ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరీంనగర్ నగరాన్ని అద్దంలాగా తయారు చేసినాం. ఈరోజు రాష్ట్రంలో 2వ నగరంగా మారిపోయింది కరీంనగర్ నగరం. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయి. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన 100 రోజుల లోపలనే నీరు కనబడతలేదు, డైలీ వాటర్ వస్తలేవు, రోడ్డు మీద ప్యాచెస్ అయినడంగా తీర్చే నాదులు లేరు, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయినారు. కాబట్టి నేనేమంటున్నా, మళ్ళీ ఈ అభివృద్ధి కుంటుపడకూడదు, మళ్ళీ అభివృద్ధి వేగం పుంజుకోవాలి. ఎక్కడైతే అభివృద్ధి కుంటుపడ్డదో అక్కడ మళ్ళీ స్టార్ట్ కావాలంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు, అదే నాకు తోడుగా ఎంపీ గారు వినోద్ కుమార్ గారిని గెలిపిస్తే ఇద్దరం ఉండే అటు రాష్ట్రం నుంచి మేము కేంద్రం నుంచి తన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి ఆగకుండా చేసుకుంటాం. కాబట్టి మళ్ళా వేరే వ్యక్తికి ఎంపీగా గెలిపిస్తే దాంతో మళ్ళీ గతంలో చూసినా మనం నిధులు కుంటుపడిపోతాయి. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, కేంద్ర ప్రభుత్వం ఉన్నవారు మాట్లాడే స్థితిలో ఉండరు. అపోజిషన్ వాళ్ళకి గొంతు ఉంటుంది, గొంతుతోటే నిధులు తీసుకురావాలి. కాబట్టి మాకు అడిగే గొంతు, పోరాటం చేసే గొంతును గెలిపించి వినోద్ కుమార్ను పార్లమెంట్ పంపిస్తే ఇటు నేను అసెంబ్లీలో ఇద్దరం పోరాటం చేసి మన హక్కులు సాధించుకుంటాం. మనకు రావాల్సిన నిధులు మనకు రావాలి. ఈ అభివృద్ధి కుంటుపడకూడదు. అభివృద్ధి కంటిన్యూ జరగాలంటే వినోద్ కుమార్ గారిని, తనకు అనుభవం ఉన్నది, ప్రతి మేనిఫెస్టో ఎన్నుకున్నారు, పార్లమెంట్లో మాట్లాడినరు, పార్లమెంట్లో మాట్లాడుతూ పాటు అక్కడ కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల ఈరోజు రాష్ట్రానికి నిధులు తీసుకురావడం జరిగింది. అట్లా రైల్వే లైన్ తీసుకురావడం జరిగింది. ఇట్లా గొప్ప గొప్ప పథకాలన్నీ కూడా ప్రభుత్వం ఉండడం అవసరం లేదు, గొంతు ఉంటే అయిపోయి, అడగాల్సిన గొంతు ఉంటే డెఫినెట్గా సాధిస్తాం. కాబట్టి ఆ గొంతు వినోద్ కుమార్ గారు ఉన్నది. కాబట్టి మీరు గెలిపిస్తే మళ్ళా ఈ యొక్క జోడెట్లాగా మేము వెళ్ళి అభివృద్ధి ముందుకెళ్తామని చెప్పి ప్రజలు కోరుకుంటున్నాం. ప్రజలు చాలా సానుకూల స్పందించారు. వాళ్ళ మనసులో మాట ఇది, మీరు ఉన్నప్పుడే కనబడ్డది, ఇది మా మాట చెప్పి ఓట్లేసుకునే పేరు మళ్ళీ కనబడలేదు, మీరు ఇప్పుడు ప్రభుత్వంలో లేకుండా కనబడుతున్నారని చెప్పి ప్రజల మాట వస్తుంది. కాబట్టి ఆ మాట ఓటుగా మారిపోతే డెఫినెట్గా కరీంనగర్ నగరం అది అభివృద్ధి ముందుకు వస్తుంది. కాబట్టి అందుకే వినోద్ కుమార్ గారిని మంచి మేడతో గెలిపారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. కుప్పం సమన్వయకర్త ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ మాట్లాడుతూ 13,000 కోట్ల కాంట్రాక్టులకు చెల్లించి వేసి వృద్ధులకు పింఛన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. సచివాలయం ఉద్యోగుల చేత పింఛన్ ఇప్పించవచ్చని కానీ వృద్ధులకి రావాల్సిన పింఛన్ రాకుండా చేస్తున్నారని, వైసీపీ పాలనలో ఎంతో మంది మహిళలు కనబడకుండా అదృశ్యమయ్యారని, వాలంటీర్స్ మంచిగా వర్క్ చేసే వ్యక్తులకి ఏమాత్రం నష్టం వాటిల్లదని, వాలంటీర్లు అర్హతలను బట్టి వారికి మంచి ఉద్యోగ అవకాశం చంద్రబాబు కల్పిస్తున్నారని, అలాగే ఎలక్షన్ కమిషన్ ని ఎవరు అడ్డుకోలేరు, ఎందుకంటే వాలంటీర్ ఎన్నికలు స్వతంత్రంగా జరగడానికి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుని ప్రభుత్వాన్ని పాలిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సాకులు చూపకుండా వృద్ధాప్య పింఛన్ తొందరగా ఇప్పించాలని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ పిలుపునిచ్చారు. వృద్ధులు, మహిళలు, వికలాంగులు అందరూ కూడాను వచ్చి గంటల తరబడి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అన్నింటినీ కూడా సర్ది చేసుకొని కరెక్ట్గా చూసుకొని వాళ్ళు వచ్చే సమయానికి వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ముందుగానే చెప్పారు, సచివాలయం ద్వారా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రచారం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా సచివాలయాలకు వచ్చేసి మహిళలందరూ వెయిట్ చేస్తున్నారు. వృద్ధులందరూ కూడా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా వెంటనే వాళ్ళు కూడా మేము కమిషనర్ గారితో కానీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళకి స్టార్ట్ చేయండి అని చెప్పాము. లేదు సార్, వాళ్ళకి చాలా ప్రాబ్లంగా ఉంది, మేము రేపటి ఇంకా ఈ సమస్య కొన్ని దీంట్లో పెండింగ్ పెట్టారు, అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మేము మా వంతు సహాయంగా వాళ్ళని ఆటోల ద్వారా వాళ్ళు గ్రామాలకు పంపించడం జరిగింది, వాళ్ళ ఇళ్ళకి పంపించడం జరిగింది. మళ్ళా కూడా రేపు కూడా వాళ్ళు వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిషనర్ గారు కూడా వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకి వెంటనే పెన్షన్ ఇచ్చే విధంగా చూడాలని చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం ఏమంటే ఇంటికాడికే పోయి పెన్షన్ ఇవ్వమని చెప్తున్నారు. సచివాలయ సిబ్బంది పోయి బ్రహ్మాండంగా ఇవ్వచ్చు. సచివాలయ సిబ్బంది ఉన్నారు, నర్సింగ్ సూపరింటెండెంట్స్ ఉన్నారు, వాళ్ళకి అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు. అందరినీ ఉపయోగించుకుంటే వాలంటీర్ ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. లేకపోయినా కూడా వాళ్ళ సిబ్బందితో ఇస్తే ప్రతి ఇంటికి పోయి ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు ఉంది. కానీ కావాల్సిననే వాళ్ళని ఇబ్బంది పెట్టాలా, ఇబ్బంది పెడితే దాని దగ్గర రాజకీయ లబ్ధి పొందాలనే ఒక దురుద్దేశంతో ఈ కక్షపూరితంగా పెన్షన్దారులపై కూడా చర్యలు చూపిస్తున్న ధోరణి చాలా బాధాకరంగా ఉంది. ఇది ఇలాంటి వృత్తులపై చూపించడం చాలా బాధాకరం. ఇలాంటి ప్రభుత్వం వెంటనే పోతుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అవుతోంది. ఇక్కడ 2 నెలలు వచ్చిన తర్వాత 4,000 రూపాయల పెన్షన్ వాళ్ళ ఇంటికే, ప్రతి ఎక్కడ అవ్వాతాతలు వాళ్ళ ఇంట్లో ఉన్నారో ఆ ఇంటికే పోయి వాళ్ళ ఇంట్లోనే ఇచ్చే విధంగా 4,000 పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అది అమలు చేసి తీరుతాం.
కాబట్టి ఈ నెల వచ్చే నెల ఈ 2 నెలలు ఏమన్నా కొద్దిగా ప్రజలకు ఇబ్బంది కలిగినా కూడా వాళ్ళకు వీలైనంత వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉండి వాళ్ళకి ఇబ్బందుల్ని కలుగుతున్నా చూసేదానికి ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. 4,000 రూపాయలు పెంచుతాం, అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు ఇప్పిస్తాం. రాజకీయ కక్షతో, రాజకీయ పక్షపాతంతో ఎవరిని కానీ ఇబ్బంది పెట్టకుండా ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాం అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాడు. అదేవిధంగా ఎవరైతే బీసీలుగా ఉన్నారో వాళ్లకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేది కూడా ఇదివరకే బీసీ డిక్లరేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దాని గురించి స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి ప్రజలందరూ దయచేసి ఇవంతా గమనించండి. జగన్ రెడ్డి మొదటి నుంచి కూడా మొత్తం అబద్ధాలే. ఆ ప్రజావేదికను కూల్చేయడం నుంచి మనం సైకో అంటాం. సైకో అంటే చాలామందికి అర్థం కాదు. సైకో అంటే మతి భ్రమించిన వాళ్ళు, లేకపోతే మతి స్థిమితం లేని వాళ్ళని సైకో అనం. వాళ్ళు ఏమీ తెలియకుండా ఉంటారు. సైకో అనేవాళ్ళు ఒక ఎటువంటి కారణాలు లేకుండా వేరే వ్యక్తుల్ని నిష్కారణంగా హింసించేవాళ్ళు, ఒక శాడిజం ఉండేవాళ్ళు, 10 మంది తినే అన్నంలో మట్టి తీసుకొని పోయేసే మనస్తత్వం కలిగిన వాళ్ళని సైకో అంటాం. ఈరోజు కూడా జవాబు చెప్పలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన వారం రోజుల లోపలే ఒక 12 కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ ప్రజాధనముతో నిర్మించినటువంటి ప్రజా వేదిక, ఎవరైతే పేదవాళ్ళు ఒక ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రికి వాళ్ళు వినతి కానీ వాళ్ళ సమస్యలు చెప్పుకునే కోసం వెళ్ళినప్పుడు వాళ్ళకు వెసులుబాటుగా ఉండాలి అనే వాళ్ళకు విశ్రాంతి తీసుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రజా వేదికని ఎటువంటి కారణం లేకుండా కూల్చేయడం. కొత్త భవనం అదేమైనా శిథిలమైపోయిందా, లేకపోతే దానిపైన ఏమైనా వివాదం ఉండిందా? కొత్తగా నిర్మించినటువంటిది, ప్రజల డబ్బుతో నిర్మించిన దాన్ని కూల్చివేశారు. ఈరోజు కూడా ఆ విధంగానే ఆ శిథిలాలు అట్లే కనబడుతుంది. దీన్ని సైకో అనుకోండి, ఎవరేమైనా అంటారు, ఇంకేమంటారు చెప్పండి? మనం ఎవరైనా కానీ మనకు చిన్న గుడిసున్నా కానీ దాన్ని తీసేయం, దాన్ని ఏదో ఒక దూడ ఆవు కట్టేసుకొని వాడుకుంటాం తప్ప, ఇట్లా దుర్మార్గుడు ఆయనకు అధికారం ఉందని చెప్పి ఇష్టానుసారం ప్రజలకు ఉపయోగపడే ప్రజల ఆస్తిని ధ్వంసం చేశాడంటే అతను సైకో. ఆ రోజు నుంచి కూడా అదే పని చేస్తున్నాడు. సొంత బాబాయిని చంపించి దానికి ఎన్ని నాటకాలు ఆడాడు, ఈరోజు అవన్నీ బయట వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ వాళ్ళు చెప్పేది మొత్తం అబద్ధాలే. ఈరోజు పెన్షన్ తీసుకున్నటువంటి నిరుపేదలు, ప్రపంచ జ్ఞానం తెలియనటువంటి అమాయకత్వంలో ఉన్న వ్యక్తుల్ని వాళ్ళ దగ్గర కూడా అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో వాళ్ళు కూడా మోసం చేయడం అనేది మహాపాపం. ఇది చాలా తప్పు పని. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడమే నెల కాకుండా ఇంటి దగ్గరికే తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, దయచేసి వాలంటీర్లు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు మీ పద్ధతి మార్చుకొని మంచితనంగా రండి. మీ భవిష్యత్తుకు మేము కూడా భరోసా ఇస్తాం. అదేవిధంగా పెన్షన్దారులందరూ కూడా మొత్తం మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి, మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, దయచేసి అందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పి కోరుతూ, ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా ప్రచారం చేయాలని కోరుతూ అందరికీ నా నమస్కారం. తక్కువ జీతాలు ఇచ్చి వాళ్ళ దగ్గర తప్పుడు పనులు చేయిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము క్లియర్గా చెప్పాం, చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాలంటీర్లకు ఇంకా మెరుగైనటువంటి అవకాశాలు ఇచ్చి వాళ్ళు విద్యార్హతను బట్టి వాళ్ళకు ఇంకా కూడా మంచి స్థాయిలో వాళ్ళందరినీ కూడా తీసుకుంటాం. మేము ఎప్పటికీ ఈ వాలంటరీ వ్యవస్థని, ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని, లబ్ధిదారులకు దగ్గరగా ప్రభుత్వాన్ని తీసుకుపోయే కార్యక్రమం చేస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్పారు. కాబట్టి దయచేసి వాలంటీర్లు తప్పుగా అర్థం చేసుకోకుండా ఇప్పటికైనా కూడా మీరు నిష్పక్షపాతంగా ఈ ఎన్నికల్లో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఈరోజు భారతదేశ ప్రభుత్వం, భారత రాజ్యాంగం, మొత్తం దేశంలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా జరగాలి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అరాచక అక్రమాలు జరగకుండా ఉండాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. ఇటీవలే మనం చూసాం, కేంద్ర ఎన్నికల సంఘం
ఒక కలెక్టర్ని, 5 ఎస్పీలని, ఒక ఐజీని కూడా బదిలీ చేయడం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, అదేవిధంగా చిన్న స్థాయిలో ఉన్నటువంటి అధికారులపైన కూడా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాయి. పదే ఎన్నికల సంఘం ఎంత వారించినా కానీ కొంతమంది జగన్ రెడ్డికి దాసోహం అనిపించి ఆ వైసీపీకి ఎవరైతే పనిచేశారో వాళ్ళ మీద ఇంకా కూడా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఈ వాలంటీర్లు కూడా ఎన్నికల ప్రచారంలో కానీ ఎన్నికలు ప్రభావితం చేసే దాంట్లో కానీ మీరు ఉండకూడదు అని చెప్పి ఎన్నికల సంఘం ఇచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు, ఈరోజు ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఆయన లేడు. ఆయన చెప్తే పెన్షన్ ఆపేయమనేది, ఆయన చెప్తే ఇమ్మనేది అనే పరిస్థితి ఎక్కడుంది? ఈరోజు జగన్ రెడ్డి తన చేతకానితనంతో వాళ్ళు చేయాల్సిన పనిని చేయకుండా చంద్రబాబు నాయుడు నెట్టేస్తున్నారు. దీని అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తూ, పెన్షన్ అనేది మొట్టమొదట దీన్ని ప్రారంభించిందే నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో 35 రూపాయల పెన్షన్ ఇవ్వడం అనేది ఆ రోజు చాలా పెద్ద విషయంగా ఉండేది. దాన్ని మళ్ళీ 2000 రూపాయల దాకా తీసుకుపోయింది చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్ ఎన్నికలకు ముందు వాగ్దానం ఇచ్చి 3000 పెన్షన్ చేస్తామని చెప్పి ఈ 5 ఏళ్ళు అంచెలంచెలుగా ఇప్పుడు 3000 రూపాయలకు తీసుకొచ్చాడు. కాబట్టి ఇది ఎంత మోసమో ప్రజలు గమనించాలి. ఆంధ్రప్రదేశ్లో ఒక దుష్ట ప్రచారం వైసీపీ పార్టీ ప్రచారం చేస్తుంది. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఇచ్చినటువంటి పెన్షన్ని ప్రజలకు ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం కొద్ది రోజుల్లో తిరిగిపోతున్న తరుణంలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షన్దారులు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు అనేది నిర్దిష్టంగా ప్రతి నెల ఎంత ఇవ్వాలనేది లెక్క కరెక్ట్గా బడ్జెట్లో ఉంది. దాని ప్రకారం ఇచ్చేదానికి బడ్జెట్లో ప్రొవిజన్ కూడా ఇచ్చారు. కానీ ఆ డబ్బుల్ని తనకు అనుకూలంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు 13,000 కోట్లు డైవర్ట్ చేసి ఎలక్షన్లో మనం వెళ్ళిపోతాం, మళ్ళీ మన గవర్నమెంట్ రాదు, మన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేయాలని చెప్పి ఈ డబ్బులు తీసి దానికి ఇచ్చేసి ఈరోజు పెన్షన్కు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా ఎక్కడెక్కడో అప్పుల కోసం పరిగెత్తి అడ్జస్ట్మెంట్లు చేస్తూ ఈ చేతకాని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద నెట్టేయడం అనేది చాలా బాధాకరం. దీని అందరూ కూడా ప్రజలు గమనించాలి. మేము పదే చెప్తున్నాం, వాలంటరీ వ్యవస్థకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు. మేము ఎప్పుడో సేవామిత్ర అనే కార్యక్రమం 30 కుటుంబాలకు ఒక స్వచ్ఛంద సేవకుల్ని ఆ రోజు నిర్ణయించి వారు ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విధంగా కూడా వాళ్ళకి శిక్షణ ఇచ్చి చేశాం. మా ప్రభుత్వం వచ్చిందే వాలంటీర్ వ్యవస్థని ఇంకా మెరుగైన రీతిలో రాజకీయాలకు అతీతంగా చేసేవాళ్ళం. కానీ దురదృష్టం, ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్లని ప్రజాధనంతో వాళ్లకు జీతాలు ఇస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు. వాలంటీర్లు ప్రజలకు సేవ చేయాలి. హన్మకొండలోని మాస్టర్జీ డిగ్రీ కాలేజ్ మొదటి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం టర్నింగ్ ది పేజెస్ పేరిట ఈ నెల 28వ తేదీన మాస్టర్జీ కాలేజ్ ప్రాంగణంలో జరగనుంది. 1993 నుండి 96 వరకు చదువుకున్న ఈ విద్యార్థులు ప్రస్తుతం వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మరియు ఇతరులు మాట్లాడుతూ 30 సంవత్సరాల తర్వాత అందరూ స్నేహితులను కలవబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.